హాయ్ అండి. భవానీ వంటలతో వచ్చింది ఇప్పుడు. హాయ్ అండి. ఇప్పుడు ఒక వెరైటీ చూద్దామని వచ్చాను. మళ్ళీ ఒక వెరైటీ తోటి వంటలు భవానీ వంటలలో మీరు కూడా జర భవానీ వంటలలో చూసి సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టండి. ఇప్పుడు చూపించేది ఏమిటంటే నేను సేమియాతో పాయసం చేస్తున్నా. ఎలా చేస్తున్నా అంటే నా స్టైల్ పాయసము చాలా బాగుంటుంది. సన్న సేమియా ముస్లిమ్స్ వాళ్ళు షుర్కుంబా చేస్తారు చూడు, ఆ సేమియాతోటి చేస్తున్నాను. కావాల్సిన పదార్థాలు చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇంకో బెల్లం, 1 కప్పు తురిమిన బెల్లము, ఈ 1 కప్పు సన్నటి సేమియా, ఇంకా డ్రై ఫ్రూట్స్, ఇక బ్లాక్ ఏమంటారు ద్రాక్ష, ఎర్ర ద్రాక్ష, జీడిపప్పు, ఖర్జూరు ఇవన్నీ కలిపి పెట్టుకున్నా. ఇక సోంపు 1 స్పూను సోంపు, ఇంకా నెయ్యి. ఇప్పుడు ఇవి అన్నిటినీ ఒక పాయసం చేస్తాను. నేను ఎలా చేస్తానో చూపిస్తాను మీకు. స్టవ్ వెలిగించి పెట్టినాను బోబండి. పెట్టిన తర్వాత ఇప్పుడు సేమియా ఉంటుంది కదా, సేమియా ఆయిల్ వేయలేను, నెయ్యి వేయలేను. సేమియా అయితే వేసేస్తున్నా. సిమ్ములో పెట్టుకుంటాము. ఇంకో ఇట్లా సన్నం ఉన్నది కదా, మొత్తం ఇట్లా చూర వేసుకుందాం. చాలా బాగుంటుంది ఇది పాయసము. ఇట్లా చేయితో నొక్కుందాము. వేడి అవుతున్నది. ఈ స్పూన్తో 2 స్పూన్ల నెయ్యి కూడా వేసిన. నెయ్యి వేసి ఇట్లా కలుపుతున్నాను. చాలా టేస్ట్ అవుతుంది. ఎంత బాగుంటుందో. సింపుల్గా 15 నిమిషాలలో అయిపోతుంది ఈ పాయసము. ఇప్పుడు తినాలి అనిపిస్తుంది కాబట్టి చేస్తున్నాను. మాకు తినేటివే నేను యూట్యూబ్లలో పెడుతున్నా. యూట్యూబ్ల కోసం చూపించడానికి మాత్రం ఏం పెట్టట్లేదు నేను. కొంతమంది యూట్యూబ్లో చూపించడానికే పెడతారు అని అంటున్నారు. నేనైతే తెలీదు. నాకు క్వశ్చన్ వేస్తారన్నమాట, యూట్యూబ్లో చూపించడానికనే పెడతావా, నువ్వు తింటావా అని అడుగుతున్నారు. లేదు, నేను తినేదే యూట్యూబ్లో పెడుతున్నాను చెప్పాను. కొద్దిగా చూపించేది కూడా తినేదే చూపిస్తాను, లేకుంటే లేదు. నేను ఇక సిమ్ములోనే పెట్టి ఇట్లా వేపుకున్నాను నెయ్యిలో. ఇప్పుడు దీంట్లోనే సోంపు ఉంది కదా, సోంపు కూడా వేసేసుకుంటున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయా, ఇవి కూడా వేసేసుకుంటున్నా. ఇప్పుడు బెల్లం ఉందా, బెల్లం కూడా వేసేసుకుంటున్నా. అన్నీ వేసి కొద్దిసేపు ఇట్లా కలగలేదు. బెల్లము డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసినాను. ఇప్పుడు ఇట్లా బెల్లం కరుగుతుంటుంది కదా, ఇట్లా చేసి మీరు కూడా స్వీట్ ఇట్లా 10 నిమిషాలలో అయిపోతుంది. తొందరగా కావాలి స్వీటు అనుకునే వాళ్ళు ఇట్లా చేసుకోండి. ఇట్లా చేసుకోండి, మీరు కూడా చాలా బాగుంటుంది. నేను ఇంకొకటి ఐటమ్స్ మర్చిపోయాను, కలర్ మర్చిపోయినా చూపిస్తాను. అదే ఒక ఐటమ్స్ మర్చిపోయినా అన్నాను, కలర్ ఇవి కొద్దిగా చూపిస్తున్నా కదా, ఇంత కొద్దిగా కలరు అది కూడా దీంట్లోనే వేసేసుకున్నా. ఇప్పుడు ఇట్లా కలపాలి మొత్తము. కలర్ వేస్తే మీ ఇష్టము, వేసుకుంటే వేసుకున్నాలి, లేకుంటే లేదు. నేను వేసాను కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని. ఈ సోంపు వల్ల ఏమవుతుందంటే, సోంపు వేసే జర కొద్దిగా వెరైటీగా టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. బెల్లం ఇట్లా కరుగుతున్నది. సిమ్ములోనే చేసుకోవాలి, ఎక్కువ మంట మాత్రం పెట్టకూడదు, సిమ్ములో చేయాలి మనము.
ఇక డైలీ చూపిస్తున్నాను వంటలు. నేను జర నా వంటలు చూసి జర లైక్ చేయండి. భవానికి కూడా లైక్ చేసి ఎలా వచ్చినాయి కామెంట్స్ పెట్టండి. అబ్బా ఒక్కరు కూడా కామెంట్స్ పెడతలేరు. పెడితే నాకు కూడా తెలుస్తుంది మీరు చూస్తున్నారు అని తెలిసిపోతుంది. చూసి కామెంట్స్ పెట్టిండ్రు నాకు అని అనిపిస్తుంది కదా. మీరు కూడా పెట్టండి కాస్త. నాకు వీడియో లేదు, కెమెరా లేదు, నేను ఓన్లీ ఫోన్లోనే చేస్తున్నాను. ఫోన్లో చూసే చేస్తున్నాను. కెమెరా వాళ్ళు నాకు గిఫ్ట్గా వీడియో ఇచ్చింటే, కెమెరా ఇచ్చింటే బాగుంది. ఎవరన్నా నాకు గిఫ్ట్ ఇప్పించింటే సర్ప్రైజ్ చేసి ఎంత సంతోషం పడుతుందో అనేది. నా పిల్లలు ఇస్తలేరు, నా మొగడు ఇస్తలేడు, నా ఫ్రెండ్స్ ఇస్తలేరు, ఎవరు ఇస్తలేరు. నాకు గిఫ్ట్ ఇస్తారేమో అంటే ఇదిగో ఇట్లా అయిపోయిందా మొత్తం. ఇక ఇవి కూడా ఉబ్బిపోయినాయి. ఇవి ఏమంటారు కిస్మిస్లు, బ్లాక్ కిస్మిస్, రెడ్ కిస్మిస్ రెండు ఇట్లా ఉబ్బిపోయినాయి. ఇక నెయ్యి మీదనే మొత్తం ఇక బెల్లం అంతా కరిగిపోయింది. ఇక ఇట్లా అయిపోయింది కదా. ఇట్లా అయినాక ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇక పెద్ద గ్లాస్ వాటర్ చూడండి. కొంచెం అడుగు పట్టినట్లయింది అంటే పాకంలాగా వచ్చేసింది కదా బెల్లంలోనే. అట్లానే ఇప్పుడు వాటర్ వేయగానే ఇట్లా లూజ్ అయిపోతుంది. ఇక ఈ పాయసము చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఇట్లాగా చేసి భవానీ చేసింది చాలా బాగుందా లేదా నాకు కామెంట్స్ పెట్టండి. సింపుల్గా అయిపోయేది. ఇప్పుడు మనము నైవేద్యం ఇట్లా చేయాలంటే ఇట్లా తొందరగా అయ్యే ఐటమ్స్ చేసుకోవాలి. నేను తొందరగా నైవేద్యం పెట్టాలంటే ఇట్లానే సేమది ఇట్లా చేస్తాను. నేను చేయితో సేమే తయారు చేస్తాను. అది కూడా ఒకసారి చూపిస్తాను వీడియోలో మీకు. చేయితో చేసేటివి చిట్టి మీడియాలో ఏమంటారు దాన్ని, చిట్టి షాంగులు అంటారు దానిని. మేము చిన్న ఉన్నప్పుడు మా ఇంటి పక్కన ఒక అక్క వాళ్ళు చేస్తుండ్రి. ఆమెను చూసి నేను మా అక్క కూడా చేసేవాళ్ళము. చేసి రోజు 1 కిలో పిండి తడుపుకొని అదే పని చేసుకుంటూ కూర్చునేటోళ్ళం. మేము కూర్చొని మంచిగా ఓ డబ్బాలా వేసి పెట్టుకుంటుంటిమి. ఎప్పుడు పాయసం గీసం చేయాలి నైవేద్యంకి అంటే మేము మడి మీద చేస్తుంటిమి. స్నానాలు చేసుకొని తల స్నానాలు చేసుకొని ఇక మడి నీళ్ళు పట్టుకొని తడిపి పిండి అట్లా చేస్తుంటిమి. నైవేద్యంకి ఇట్లా అవసరం పడుతుంది అని. అవి ఎలా చేయాలో నేను చూపిస్తాను. అవి కూడా మీకు చిట్టి షాంగులు అంటారు దానిని. చిన్నప్పుడు చేసేవాళ్ళు, చాలా ఫేమస్ మా ఊర్లో అట్లా చేసేది. అప్పుడు చేసేవాళ్ళు నేను చిన్న ఉన్నప్పుడు, కానీ ఇప్పుడు ఎవరు చేసలేరు. అన్నీ ఇక రెడీమేడ్ దొరుకుతున్నాయి కదా, అట్లా అని చేసలేరు. కానీ ఇక ఎవరొకరు గుర్తున్న వాళ్ళు చేస్తున్నారు. ఇదిగో అండి మొత్తం ఇక అయిపోయింది. ఒకటే ఒక గ్లాస్ వాటర్ పోసిన ఇక ఎంత తొందరగా అయిపోయింది చూడండి. ఒక పొంగు రావాలి. ఒక పొంగు వచ్చిన తర్వాత చూపిస్తాను మీకు. ఇంకా సిమ్ములోనే పెట్టుకోవాలి, సిమ్ములోనే ఉడికియాలి. మళ్ళీ ఆయిల్ మాత్రం పెట్టకూడదు, మూత పెట్టకూడదు. అదే ఉడికిపోతుంది. అంటే సన్నగా సేమే ఉన్నది కాబట్టి తొందరగా అయిపోతుంది అండి. మీరు చూడండి ఇంత ఫాస్ట్ అయిపోతుంది అంటే అంత ఫాస్ట్ అయిపోతుంది. అది ఇట్లా ఉడుకుతున్నది కదా, అయిపోయింది. ఇట్లా బబ్బులు వచ్చిందే చూడండి. ఎంత బాగా చిక్కబడ్డది కూడా చూడండి. ఎంత మంచిగా వచ్చింది. కలర్ సూపర్ వచ్చింది. ఇట్లా కలర్ అంటే నాకు చాలా ఇష్టంగా ఉంటుంది. నా ఇష్టంతో నేను చేసుకున్నా. మీరు కూడా ఇట్లాగే చేసి ట్రై చేసి భవానికి కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, లైక్ కొట్టండి. ఎలా ఉన్నదో చూసి మీరు కూడా చేసి ఇప్పుడు స్టవ్ కట్ చేసుకుందాం. మొత్తం సిమ్ములోనే ఉడికించిన, మూత పెట్టలేను. మొత్తం సిమ్ములోనే ఉడికించిన. మీరు కూడా అట్లాగే ఉడికించి అట్లా చేసుకోండి. ఈ సోంపు వేస్తే చాలా టేస్ట్ వస్తుందండి.
సోంపు మాత్రం పక్క వేసుకోవాలి, కంపల్సరీ వేసుకోవాలి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, ఈ భవానీ వంటలలో ట్రై చేసి చూడండి స్వీటుని. బాయ్, ఇంకొక వెరైటీతో కలుద్దాం. బాయ్ అండి, ఇంకొక వెరైటీతో మళ్ళీ రేపు కలుద్దాం, సరేనా?